భూముల పంచాయతీలలో ఈ నాలా కన్వర్షన్ల పంచాయతీ ఒకటి మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ చాలా వరకు వెంచర్లు వేస్తారు. మనకు తెలుసు గత 10 ఏళ్లలో ప్రతి గ్రామంలో జర తెల్లబట్టలు వేసిన వాళ్ళల్లా ఆయన వెంచర్ చేయాలి. ఓ అగ్గోకో సగ్గోకో రోడ్డు పంట పాపం బిడ్డపల్లికో అగత్కో ఆపదకో కాల్యలు ఇరితేనో అమ్ముకుంటారు కదా ఎవరన్నా, దాన్ని అగ్గో సగ్గో అలా కొనాలి, దాన్ని వెంచర్ వేయాలి. ఇట్లా వెంచర్లు వేసి అక్రమ వెంచర్లు, అది కూడా అనుమతులు లేకుండా వెంచర్లు వేయాలి. ఇట్లా ఆ వెంచర్లతో పాటు చాలా జాగాలలో కూడా ఇట్లనే ఏం చేసేవాళ్ళు అంటే ఈ నాలా కన్వర్షన్లు వేయకుండా, అంటే వాని పేరు మీద ఉందనుకుందాం, ఎవరైనా మోతేవారి ఎవరైనా లీడర్ పేరు మీద ఉంది ఒక 5 ఎకరాలు, దాంట్లో ఒక ఎకరం వెంచర్ చేస్తాడు. వెంచర్ చేయాలంటే ఏంటంటే వాస్తవానికి అది కమర్షియల్ ప్లాట్ల కిందకి కన్వర్ట్ చేసుకోవాలి, దానికి రుసుము చెల్లించాలి, ప్లాట్లు చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, అది చట్ట పరిధిలో ఎవడైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ వీడు వెంచర్ చేస్తాడు, 6 నెలలకో 2 నెలలకో ప్లాట్ అమ్ముతూ ఉంటాడు, అటు ఆ ప్లాట్ల పైసలు వస్తాయి. ఏదైతే వెంచర్ చేసిండో దానికి రైతు బంధు, కేసీఆర్ బాబు పెట్టినటువంటి రైతు బంధు పైసలు కూడా పడతాయి. ఇక కేసీఆర్ బాబు చేసినటువంటి నిర్వాహకంగా ఇది. అటు వాడు ప్లాట్ల ఆమ్దాని అమ్మకం ద్వారా ఆమ్దాని వస్తుంది, ఇటు రైతు బంధు వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా వ్యవసాయ భూమిలాగానే రికార్డులో ఉన్నది కాబట్టి. ఇది దుకాణం అయితే దానికి సంబంధించిన వార్తనే ఇది. అది చెప్పే ముందట మీకు 2 ముచ్చట్లు చెప్తామని. స్థలమా సాగు భూమా ఇది ఎట్లా? క్షేత్రస్థాయిలో వెంచర్లు, రికార్డులనేమో భూములు. ఆడ మోకం మీద పోతేనేమో వెంచర్ ఉంటుంది, రికార్డులనేమో వ్యవసాయ భూమి ఉంటుంది. ప్లాట్లు వేసి విక్రయించిన రద్దు కాని పాస్బుక్లు రద్దు కాలేదట. ధరణి పోయి భూభారతి వచ్చినా కూడా అవే బాధలు. అయ్యో కొత్తగా భూభారతి అనేది వచ్చినా కూడా అవే బాధలు ఉన్నాయట. ఇంకా ఇంతవరకు పూర్తి స్థాయిలో వీటి మీద ప్రక్షాళన కాలేదు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఏంది? వెంచర్లు ప్లాట్లుగా మారుతున్న భూములను వెంటనే సాగు భూముల జాబితా నుంచి తప్పించకపోవడంతో కొనుగోలు చేసిన యాజమానులు ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ కారణం. భూములు కొనుగోలు చేసిన వారికి రెండోసారి ఆ భూమిపై హక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్న వారికి మధ్య వివాదాలు వస్తున్నాయి. ఖరీదైన భూములున్న మహానగరంలోనే కాదు, మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇట్లా అన్ని జిల్లాలలో కూడా ఇదే పరిస్థితి ఉందట. ఇక గడికి పంచాలు అవుతున్నాయి. వెంటనే తొలగించకపోతే పెద్ద ముప్పు అయితే వచ్చి పడుతుంది. ఎందుకంటే అది వ్యవసాయ రికార్డులకి తొలగించాలి. రాజేష్ అంటే ఆ భూమి అమ్మిండంటే రాజేష్ పేరు మీకు రికార్డులు వెళ్ళిపోవాలి. ఆ ఎవరి పేరు మీకు వెంచర్ ఏందో అని పేరు పోవాలి. అది మీకు వెళ్ళి రమేష్ అన్నటువంటి ప్లాట్ ఉన్నాడా, రాజు అన్నటువంటి ప్లాట్ ఉన్నాడా, ఎవరి కాళ్ళకి రిజిస్ట్రేషన్లు కావాలి. ఇగో ఏదైనా సాగు భూమిని స్థలాలుగా మార్చే ముందు నాలా అనుమతులు తీసుకోవాలి. ఒక్కసారి నాలా అనుమతులు వస్తే వెంటనే పట్టా పాసు పుస్తకాలు రద్దు కావాలి. 1 ఎకరం ఒక సర్వే నంబర్లో నాలా కన్వర్షన్ అయిందంటే దాని పేరు మీద ఉన్న పాసు పుస్తకాలు మొత్తం రద్దు అయిపోవాలి.